నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్, కీలక అంశాలపై దిశానిర్దేశం. వ్యవస్థలన్నీ వైసీపీ భ్రష్టు పట్టించింది. టీడీపీ ఫోరం సమావేశంలో ధ్వజమెత్తిన చంద్రబాబు. సమర్థవంతంగా పనిచేశాం, నేర నియంత్రణ చేశాం. యాన్యువల్ క్రైమ్ మీట్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్లు, చేయూత పథకాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి గురువారం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ జనవరి నుండి పెన్షన్ల కానుకని 3,000కు పెంచుతున్నామని ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రధానమైన 4 ప్రోగ్రామ్స్ ను జనవరిలో లాంచ్ చేస్తాము. ఈ 4 ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ను మనసులో పెట్టుకుని ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు దొరలకూడదు, ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారుపేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3,000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం రాకమునుపు బిఫోర్ 2019 మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే 2 నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం 1,000 రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2,250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3,000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ అమౌంట్ నెలకు 400 కోట్ల రూపాయల యావరేజ్గా వస్తూ ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1,950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బెంగళూరులోని గురువారం జరిగిన టీడీపీ ఫోరం సమావేశానికి చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో బాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, తనకు కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబంలో జన్మించి ఐటీని ప్రోత్సహిస్తే అందరూ హేళన చేశారని గుర్తు చేశారు. పేదరికం లేని సమాజ స్థాపనే తన లక్ష్యమని, విద్యార్థులే ఉద్యోగాలు ఎదిగే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. చంద్రబాబు నాయుడు
మొత్తం ఒకటై చేసెను సంత కొంటే మనం ఫినిష్ అయిపోతాం. పెట్టుకోకూడదని వియత్నాంతో పెట్టుకొని అమెరికా మనం తేవాలి. వియత్నాంతో పెట్టుకొని అమెరికా అయితే తెలియకపోయారు. ఆ పరిస్థితి మనం తేవాలి. పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించాల్సిందిగా మన అధినేత గౌరవనీయులు బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఫౌండరు, అదే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నెరవేరుస్తున్నటువంటి వీర కరకమెండల గారికి, ఈరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మామూలుగా మేము ఆర్గనైజేషను పై నుంచి కింది వరకు చేస్తాం, కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే, డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ని, ఇక్కడే మెంబర్స్ని, ఇక్కడే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేరు చూస్తే రావి గోపీచంద్ గారు, వంశీ మన్యం గారు, శ్రీకాంత్ సోంపల్లి గారు, నారాయణ నూతేటి గారు, శివ చనుమూలు గారు, వెంకటరత్నం గారు, కేశవ్ కోకా గారు, పణి ఎండూరి గారు, పావన్ మోతుపల్లి గారు, నాగేశ్వరరావు గారు, విజయ్ రాంభూపాల్ గారు, విష్ణు నల్లూరి గారు, యోగేష్ గోపినేని గారు, నరేంద్ర నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్లో చూస్తే యువశక్తి కనపడుస్తున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వాడంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను, తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు, ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
గడిచిన 2 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వార్షిక నేర నియంత్రణపై గురువారం డీజీపీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ బాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీల నుండి కానిస్టేబుల్, హోంగార్డు వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించామని కొనియాడారు. లోక్ అదాలత్ ద్వారా 4,1748 కేసులు పరిష్కారం చేశామని చెప్పారు. 25% సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, 10,000 ఎకరాల్లో గంజాయి పంటని ధ్వంసం చేశామని వివరించారు. సో ఈ సంవత్సరం మనం ప్రెస్ మీట్లో స్టేట్ వైడ్ క్రైమ్ రివ్యూ ఫలితాలు మీకు చెప్దామనేసి అంతా మనం కలవడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో 1,61,000. మీకు ఇన్ని ఇస్తాను, నేను ఇది ఒక వినండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ థెఫ్ట్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో. సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకురావడం వల్ల నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక 13.4%, నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక 13%, 13.5% వరకు వాటిలో కూడా తగ్గాయి. అంటే 2021లో 797 కేసులు డే బ్రేక్స్ జరిగితే 2022లో మనకు 753 రిపోర్ట్ అయినాయి. అట్లే 2023లో అవి 653కే తగ్గాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన కృషి దీంట్లో జరుగుతుంది. అట్లే నైట్ బ్రేక్స్లో కూడా 2021లో 2,914 కేసులు, 2022లో 3,270 కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి 2,827 కేసులకు నమోదు జరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 13.5% నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది. అట్లే రోడ్డు ప్రమాదాల పైన ఒక మంచి ఎక్సైజ్ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో చేయించాం. ఎక్కడ మనకు బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడ మనకు ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి, నేషనల్ హైవే పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, స్టేట్ హైవేస్ పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, ఇవిగాక ఇతర రోడ్స్ కూడా ఉంటాయి, అంటే విలేజెస్కి పోయే రోడ్స్ ఉంటాయి, వాటిలో ఎక్కడ అవుతున్నాయి, అంటే ఎటువంటి కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది. తర్వాత టైమింగ్స్ కూడా తీసుకున్నాం.
టైమింగ్ తీసుకుంటే ఎక్కువ శాతం వచ్చేసి మనకు టూ వీలర్ అఫెన్సెస్, టూ వీలర్ యొక్క దీనివల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతూ వచ్చింది. అట్లే దాని తర్వాత శాతం కొంత 4 వీలర్స్ వాటిపైన ఎక్కువ కనపడింది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డ్రగ్ ఇది గాంజాయి లేకుండా దాదాపు 9,000 ఎకరాల్లో గాంజాయి పంటనంతా డిస్ట్రాయ్ చేసాం. ఈ సంవత్సరం కూడా మన శాటిలైట్ ఇమేజెస్ తీస్తే వెరీ ఫ్యూ ట్రాక్స్లో ఉంది, అది కూడా తొందరలోనే అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ సంవత్సరం కొంత డిస్ట్రాయ్ చేసాం. డిస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలి ఉందా అనేసి శాటిలైట్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నాం. అంత ఫోకస్డ్గా చేస్తున్నాం ఈ యాక్టివిటీ. సో మొత్తం అదంతా కూడా డెమాలిష్ అయిపోయింది. సో పంట యొక్క సోర్స్ పడిపోయింది. అయితే అయిన తర్వాత 10,000 ఎకరాల్లో దరిదాపు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ క్రాప్స్ గవర్నమెంట్ సంప్రదిస్తే గవర్నమెంట్ భారీ ఎత్తున ఈ ఫార్మర్స్కి అంతా కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రయారిటీ కేసెస్. మన దగ్గర సో మెనీ కేసెస్ ఉండొచ్చు, కానీ వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి వీటిని అదుపులో పెట్టి తొందరగా ఆయన కన్విన్స్ చేయగలిగితే ఇట్ విల్ సెండ్ ఏ మెసేజ్. ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇచ్చిన 14,000 15,000 కేసుల్లో దరిదాపు 1,600 కేసులు కన్విక్ట్ అయిపోయి 1,600 కేసులు డిస్పోజల్ అయితే 66% కన్విక్షన్ అయింది. అంటే మన ఎస్ఐస్ అండ్ సిఐస్ చేస్తున్నటువంటి చర్యల వల్ల 66% కన్విక్షన్ వచ్చింది డిస్పోజల్స్లో. సో ఇట్స్ గోయింగ్ టు ఇంప్రూవ్. అవే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ పైన కూడా వీఆర్ కాన్సన్ట్రేటింగ్. స్పెషల్లీ గ్రేవ్ అండ్ ట్రయల్స్ జరుగుతాయి. ఇవి కాకుండా ఇవన్నీ ప్రయారిటైజ్డ్ ట్రయల్స్ మేము ప్రయారిటీకి పెట్టుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసుకున్న కేసులే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ కోర్ట్స్లో రెగ్యులర్ ట్రయల్లో ఉంటాయి. వాటిని కూడా పీపీలు ఇన్స్పెక్టర్లకు మానిటర్ చేయమని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నూతన వరవడిగా ఉంటుంది. ఇదే విధంగా అయినా కంటిన్యూ అయిపోతే ఇక్కడ క్రైమ్ పైన గట్టి కంట్రోల్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగం అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు గురువారంతో 6వ రోజుకి చేరాయి. సామాజిక సమస్యలపై చైతన్య అస్త్రాలు నంది నాటకోత్సవాలు అని నిరూపిస్తూ ఈ పోటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నర్తనశాల పౌరాణిక పద్య నాటకం, 3 ప్రశ్నలు, ఇంద్రప్రస్థం, మహానిష్క్రమణ నాటక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఉత్తర నేర్చుకున్న నాట్య విద్యను మా బావగారు సింహభరణ ముందు ప్రదర్శించాలనే కుతూహలపడుతున్నారు. అద్భుతమైన నిజాచారులతో మమ్మల్ని ఆనందపరచకూడదు. మా బావగారు సింహబల బిరుదాంకితులు. చూశారుగా వీరి కళా హృదయం. ఈ మత్స్య సామ్రాజ్యానికి మూల స్తంభం. నేను చరిత్రాత్మక వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడ పరిచారిక చేయడం ఈ దాసితో పరిహాసాలేమిటి ప్రభు? నీకంటే మహావీరులందరూ నా పతుల చేతుల్లో మరణించారు. అందరు బలవంతులా నీ పుత్రులు అయితే వారి శక్తి సామర్థ్యములు నేను చూడవచ్చు. సూర్యాస్తమయములోపుగా నిన్ను తన మందిరానికి పంపకపోతే ఈ మత్స్య సామ్రాజ్యాన్ని మట్టి పాలు చేస్తానన్నా. కంకుబట్టారట దేనిక ఇచ్చట నిలవజారు ప్రదీపదూర వికటిత దేవి ఈ పరమాత్మి చల్లార్తకు ఒక్కటే మాట. ఆ కీచకుడు నీపై వ్యామోహం వచ్చే వాడు మతిహీనుడైనాడు కనుక నీవును అతనిపై వ్యామోహం ఉన్నట్లు నటించవలెను. స్వామి, ఇది ఏమి ధర్మము? అర్ధరాత్రి
నగరమునకు దూరముగా ఉన్న నర్తనశాలకు అతన్ని ఒంటరిగా వచ్చేటట్లు చేయి. ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆడుదాం ఆంధ్ర బాటలు వేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర పోటీలను రజని ప్రారంభించారు. ఈ మేరకు రజని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. మంత్రి మేరుగా నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మదళ్ళగిరి, జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆట కూడా ఇస్తున్నాడు ఇవాళ మీకు. మరి అన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలా. నైపుణ్యాన్ని వెలికి తీయాలి ఇంక్లూడ్ చేశారు. 1 కబడ్డీ, 2 క్రికెట్. అండ్ ఐ నో చాలాసేపటి నుంచి ఐ థింక్ ఈ గేమ్ కోసం చాలా ఎంతూజియాజం అండ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది మీ అందరిలో. చాలాసేపటి నుంచి కూడా యూఆర్ ఆల్ రెడీ ఫర్ ద స్పోర్టింగ్ ఈవెంట్స్. ఒకటి ఏంటంటే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ 15+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ ఉంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, ఒక రైట్ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం స్టేట్ లెవెల్ దాకా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా ఈ టాలెంట్ని గుర్తింపజేసేందుకు దీన్ని లెవెల్ బై లెవెల్ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5 గేమ్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 5 స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్, అట్ ది సేమ్ టైం ఒక టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ దాని సక్సెస్ కానీ ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక సోషల్ మూవింగ్ కోసం కానీ అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఓవరాల్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, స్పోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మీ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సక్సెస్ ఈజ్ నెక్స్ట్. మీరు పార్టిసిపేట్ చేయడం దాట్ ఈస్ అ బిగినింగ్, స్టెప్పింగ్ స్టోన్లా మనం చూడాలి. సో కాబట్టి ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేటింగ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. తమ పార్టీ ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచే పాలన అందించిందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఈశ్వరరావు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్, పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. कांग्रेस पार्टी कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి सोनिया गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి రాహుల్ गांधी गारी नायकत्వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ 139 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. WHO హ్యూమన్ చెప్పని బొంబాయిలో 1885 డిసెంబర్ 25న కాంగ్రెస్ పార్టీ సాయంకాలం 5 గంటలకి ఆవిర్భావం జరిగింది. ఆ సంస్థ ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా రూపొందింది. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత సత్యం అహింస అనే సిద్ధాంతంతో
దేశం మొత్తాన్ని ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోలటం జరిగింది. తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని అన్ని రంగాల్లో పంచవర్ష ప్రణాళికల ద్వారా పెంచడం జరిగింది. ఇందిరాగాంధీ గారి నాయకత్వానికి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు దేశంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని పెట్టి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ప్రపంచంలో ఆర్థిక విప్లవాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ నేతృత్వంలో రోజుగార్ నిధులు అని చెప్పని గ్రామాలకు నిధులు ఇచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గారి నేతృత్వంలో గ్రామీణ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అని చెప్పని పెట్టి గ్రామాల నుంచి వ్యవసాయ కూలీలు కానీ కార్మికులు వలస లేకుండా ఆత్మహత్యలు లేకుండా ప్రభుత్వమే పని దినాలను కల్పించే విధంగా సంవత్సరానికి 200 రోజులు పని దినాలను కల్పించే విధంగా ఆ కార్యక్రమం రూపొందించడం జరిగింది. భారత ప్రజలకి ఏది మేలో ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి దానికి అనుగుణంగా నడిచి ప్రజలను మెప్పు పొంది ప్రజల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని కోల్పోయాం, ఇందిరాగాంధీని కోల్పోయాం, రాజీవ్ గాంధీని కోల్పోయాం. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే కానీ ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితులు మనం చేసుకుంటూ అట్లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబీకులకి కావాల్సిన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని ప్రజలకి విన్నవిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు అండగా ఉంటుందని చెప్పని ప్రజలకి మనవి చేసుకుంటూ అనేక మంది త్యాగదనులు, అనేక మంది మరి త్యాగం కృషి ఫలితంగా ఇవాళ దేశంలో ఈ విధంగా సుసంపన్నంగా ఉన్నాం. మరి దేశాభివృద్ధి కోసం కృషి చేయకుండా మోడీ ప్రభుత్వం చూస్తుంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసి అనేక ఉక్కు ఫ్యాక్టరీలు కానీ జాతిపరంగా వచ్చిన మొత్తాన్ని అమ్ముకొని క్యాచ్ చేసుకొని ఏదో దేశాభివృద్ధి అని చెప్పని మతాన్ని దేవాలయాల్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ బ్రతుకుతుంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా క్రీడా రంగంలోనూ యువతని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రోజారాణి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రోజారాణి పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకి చెందిన క్రీడాకారులు అంచెలంచెలుగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థ వారు బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం మైదానంలో ఇక్కడ ఆటల పోటీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నలుమూలల నుండి కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఇవాళ రోజున ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి ఒక ఎడ్యుకేషన్లోనే కాదు అన్నిట్లో అంటే ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే వచ్చారు. దానిలో మరీ ముఖ్యంగా పిల్లల మీద చదువు గురించి ఎంత శ్రద్ధ పెట్టారు మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా అంటే విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావడమే కాదు పిల్లల్లో ఉన్నటువంటి క్రీడాశక్తిని కూడా వెలికి తీయాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు కూడా ప్రాముఖ్యతని ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయటం జరుగుతూ ఉంది. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలకు కూడా ఈ స్పోర్ట్స్కి కావాల్సినటువంటి అన్ని కిట్స్ను కూడా వారు పంపించడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని పల్లె ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది క్రీడల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైతే క్రీడా నైపుణ్యం ఉందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి చివరికి జిల్లా లెవెల్ నుండి రాష్ట్ర లెవెల్కి, రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి కూడా క్రీడాకారులని ఎంకరేజ్ చేసే దిశగా ఇవాళ రోజున మొన్న 26వ తారీఖు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ రోజున మా గుంటూరు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. 5 క్రీడల్లో కూడా చక్కగా టీమ్స్ వచ్చాయి. స్పోర్ట్స్ మాస్టర్స్ ఎవరైతే పీఈటీ మాస్టర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి క్రీడలను ఆల్రెడీ ఇవాళ మా గౌరవనీయ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ గారు, అలాగే ఇన్ఛార్జ్ విడదల రజనీ గారు, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, కమిషనర్ కీర్తి చేకూరి గారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ రోజున దీనికి ఏవైతే క్రీడలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి దీని నుండి కూడా ఎవరైతే ది బెస్ట్గా ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి పంపించే కార్యక్రమం కూడా జరుగుతుందండి.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థలోనే కాదు, అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చి ప్రతి అడుగునా కూడా ప్రతి అంశంలో చారిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్, కీలక అంశాలపై దిశానిర్దేశం. వ్యవస్థలన్నీ వైసీపీ భ్రష్టు పట్టించింది, టీడీపీ ఫోరం సమావేశంలో ధ్వజమెత్తిన చంద్రబాబు. సమర్థవంతంగా పనిచేశాం, నేర నియంత్రణ చేశాం. యాన్యువల్ క్రైమ్ మీట్ లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.